పోర్టల్ మీడియా పీపుల్కి స్వాగతం. ఈరోజు నేను నిన్న అమృత ప్రణయ్ గురించి ఒక వీడియో పెట్టడం జరిగింది. ఈరోజు కూడా అదే విషయంలో కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అమృత ప్రణయ్ సమాధి దగ్గరికి రాలేదు. ఎందుకు రాలేదు, కారణం ఏంటి? అలాగే అమృత అత్తమామల్ని మోసం చేసిందా, ఇంకా అసలైన విషయం రెండో పెళ్ళి చేసుకోబోతుందా, వీటిని గురించి మామూలుగా చర్చించుకుందాం. అమృత అత్తమామల్ని మోసం చేసిందా అంటే మోసం చేయలేదండి. అమృత ఇన్స్టాగ్రామ్ని కనుక మీరు చూసినట్టయితే అమృత ఇన్స్టాగ్రామ్లో 12 రోజుల క్రితం, ఈ రోజుకి 12 రోజుల క్రితం వాళ్ళ బాబు బర్త్డే జరిగింది. ఆ బర్త్డేకి కూడా వాళ్ళ అత్తగారు, మామగారు, వాళ్ళ రిలేటివ్స్ వచ్చి వాళ్ళని, ఆ బాబుని ఆశీర్వదించి వాళ్ళ బట్టలు కూడా ఏదో గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి చూసినప్పుడు మనకి వాళ్ళ మధ్య సంబంధాలు అయితే తెగిపోలేదు. అత్తగారు వాళ్ళని కొంచెం డిఫరెన్స్ ఏమన్నా వస్తే వచ్చిండొచ్చు. బట్ అమృత చెప్పిన దాని ప్రకారంగా అయితే పిల్లాడి ఎడ్యుకేషన్ గురించి, అదేవిధంగా పిల్లవాడికి కొంచెం కొన్ని అమ్మాయి వీడియోస్ కనుక మనం ఫాలో అయినట్టయితే కొంచెం చిన్న ప్రాబ్లం లాంటిది ఏదో ఉంది. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే హైదరాబాద్లో ఉండటం తప్పనిసరి అన్నట్టుగా ఆ అమ్మాయి ఇక్కడ రావడం జరిగింది. సో కాబట్టి అమృత అక్కడి నుంచి రావడం, లేదంటే అత్తమామల్ని మోసం చేయటం అనేది అయితే జరగలేదు. వాళ్ళతో ఆ అమ్మాయి యొక్క సంబంధ బాంధవ్యాలు బాగానే ఉన్నాయి. ఇకపోతే ప్రణయ్ సమాధి దగ్గరికి ఎందుకు రాలేదంటే చాలా కారణాలు ఉంటాయండి దీనికి. ఇక్కడ అమ్మాయికి రావాలని ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతో ఎంతో క్రియేట్ చేసినటువంటి కేసు ఇది. ఎంతో ప్రజల్లోనే, అంటే వాళ్ళ కుటుంబంలోనే కాదు, యావత్ దేశంలోనే ఒక దీన్ని క్రియేట్ చేసింది. ఒక రకమైనటువంటి భయాన్ని, ఆందోళన క్రియేట్ చేసిన కేసు ఇది. అటువంటిది ఆ అమ్మాయికి ఎందుకు ఉండదు? ఎంతో ఇష్టపడి, ప్రేమించి, తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంది. అలాంటి అమ్మాయి అది ఆమె తండ్రి వల్ల చనిపోయినప్పుడు భర్త అతని సమాధి దగ్గరికి, అతనికి ఒక న్యాయం జరిగింది, చనిపోయినా కూడా అతనికి న్యాయం జరిగింది అన్న ఇది ఉన్నప్పుడు దాన్ని చూడాలి, పంచుకోవాలి, అతనికి ఇది చెప్పాలి, అంటే అపాలజీనో లేదంటే మనం గెలిచాము అనేటువంటి ఒక విషయాన్ని చెప్పాలి అనే అమ్మాయికి మాత్రం ఉంటుంది. కానీ ఇక్కడ మీకు తెలియని, అంటే మీరు ఆలోచించని విషయం, తెలియని విషయం ఏం కాదు. వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఎంత మూర్ఖులో, ఎంత జిత్తుల మారి మనుషులు అందరికీ తెలిసిన విషయం. ముయ్యాలగూడ పరిసరాల్లో ఉండే వాళ్ళకి కానివ్వండి, లేదంటే ఈ విడిగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తెలుసు. అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు ఆస్తి కోసం ఈ అమ్మాయిని ఏమైనా చేయడానికి వెనుకాడరు. దాని గురించే ఈ అమ్మాయి ఏమిటి అంటే, ఈ అమ్మాయిని దూరంగా ఉంచడం మంచిది అనేది సజెషన్. అది పెద్దవాళ్ళు ఇచ్చింది కావచ్చు, లేదంటే పోలీసులు ఇచ్చిందైనా కావచ్చు, లేదా వాళ్ళ లాయర్లు ఇచ్చిందైనా కావచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఈఎంఐ వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఈఎంఐ వల్లే మేము జైలు పాలయ్యాము, ఈఎంఐ వల్లే అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా 2-3 ఫ్యామిలీస్ ఉన్నాయి అందుట్లో ఇన్వాల్వ్ అయ్యి, వాళ్ళందరికీ కూడా ఉంది. కాబట్టి ఈఎంఐకి ఏమైనా కీడు తలపెట్టడానికి 90% అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే ఎంత మూర్ఖులంటే వాళ్ళు, హత్య 1 చేసినా అదే శిక్ష, 2 చేసినా అదే శిక్ష, కాబట్టి ఇంకోటి చేద్దాము అని కూడా వెనకాడరు. ఎందుకంటే ఈఎంఐ కూడా చనిపోతే ఈఎంఐ ఆస్తి అంతా కూడా వాళ్ళు యాక్టిఫై చేయొచ్చు. ఆస్తి అనేది వీటన్నింటికి మూల కారణం. ఆ అమ్మాయి బాబాయ్ ఎవరైతే ఉన్నాడో శ్రవణ్ అనేటువంటి వ్యక్తి, ఆ అమ్మాయి ఆస్తి కోసం ఆ శ్రవణ్ అనే వ్యక్తి తమ్ముడు, అది కొడుకు కూడా, ఎందుకంటే ఆ కొడుకు కూడా ఈ అమ్మాయిని వేధించినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. సో వాళ్ళిద్దరూ కూడా ఈ అమ్మాయిని ఏదైనా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అమ్మాయిని కావాలనే వాళ్ళు రానివ్వలేదు. వాళ్ళు వద్దని చెప్పుండొచ్చు. వాళ్ళ యొక్క సలహా మేరకే ఈ అమ్మాయి రాలేదు. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి. ఇది సంధ్య గారు ఎవరైతే ఉన్నారో ఉమెన్ యాక్టివిస్ట్, ఆవిడకి బాగా తెలుసు. దేవి గారు, సంధ్య గారు, వీళ్ళందరికీ బాగా తెలుసు ఈ విషయాలు. ఎందుకంటే వాళ్ళ దగ్గరుండి అమృతాని అబ్జర్వ్ చేసినటువంటి మనుషులు. ఇకపోతే రెండో పెళ్లి చేసుకుంటుందా? ప్రస్తుతానికైతే అమ్మాయికి ఆలోచన లేదు. అయితే ఎందుకు మార్చుకుంది అంటే, మేబీ అతనికి న్యాయం జరిగింది. ఇక నుంచి అంటే ఇప్పటి వరకు అందరికీ నేను అమృత ప్రణయ్గా తెలుసు.
ఆ తెలియడం వల్ల ఈ కథ అంతా తెలుస్తుంది. ఇక కొత్త వాళ్ళకి ఇప్పుడు ఈ స్టోరీ ఇంతటితో అయిపోయింది కాబట్టి కొత్త వాళ్ళకి ఈ విషయాలన్నీ ఎందుకు, ఇక నుంచి కొంచెం గోప్యంగా ఉందాము అనే ఉద్దేశంతో అమ్మాయి మార్చి ఉండొచ్చే తప్ప పెళ్ళి అనేది దానికోసం మార్చలేదు. చేసుకోవాలి అనుకున్నా అది తప్పు కూడా కాదు కదా. అమ్మాయి వయసు ఎంత? ఇప్పుడు తెలిసి తెలియకో తప్పే చేసిందో ఒప్పే చేసిందో జరిగిందేదో జరిగింది. ఆ అమ్మాయి వల్ల కుటుంబాలు నష్టపోయినాయి అని కొంతమంది అంటున్నారు, ఆ అమ్మాయి వల్లే అంతా జరిగింది అని కొంతమంది అంటున్నారు. కానీ ఆ అమ్మాయి ఎవరిని చంపాలి, వాళ్ళందరూ చచ్చిపోవాలి, తండ్రి చచ్చిపోవాలి, భర్త చచ్చిపోవాలి, లేకపోతే బాబాయిలందరూ జైలుకి వెళ్ళిపోవాలని ఆ అమ్మాయి ఏ రోజు కోరుకోలే. అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలు ఇవి. యాక్సిడెంటల్గా ఆ అమ్మాయి యొక్క పాత్ర అందులో ఇన్వాల్వ్ అయి ఉంది. ప్లాన్ ప్రకారం చేసిన తండ్రి అంటే బాబాయ్ యొక్క ప్రోద్బలంతో ప్లాన్ ప్రకారం చేసిన తండ్రి ఆయనే సూసైడ్ చేసుకున్నాడు. అలాగే ఆస్తి కోసం కన్నింగ్గా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ పెద్ద మెయిన్ విలన్ అతనే, వాళ్ళ బాబాయే. అతను మాత్రం జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళినందుకు అతని కుటుంబం అంటే కూతురికి తండ్రి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. పైగా ఆ అమ్మాయికి తండ్రిని దూరం అయ్యాడు అన్న బాధ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇదైంది. ఆ అమ్మాయి ఏదో మాట్లాడుతుంది కానీ ఇక్కడ బాబాయిది అత్యంత ఇంపార్టెంట్. ఆ రోజున చనిపోయిన క్షణంలో అతను ప్రవర్తించిన విధానం కానివ్వండి, దానికి ముందు దాని తర్వాత మారుతీరావు గారు చనిపోయిన తర్వాత అమృతకి ఆస్తులు రాకుండా ఉండడానికి అతను చేసినటువంటి ప్రయత్నాలు కానివ్వండి, ఆస్తుల్ని ఎలాగైనా గుప్పెట్లో పెట్టుకోవాలని, అందుకే కదా వాళ్ళ మదర్ కూడా డీవియేట్ అయ్యి కేవలం నా కూతురికే దక్కాలి అనే ఉద్దేశంతోనే కూతురు దగ్గరికి రావడానికి కారణం కూడా ఆవిడ అదే కారణం. వాళ్ళ మదర్ కూడా పూర్తిగా వచ్చేయడానికి కారణం అదే. వాళ్ళు యాక్చువల్గా ఒక తోడు లేని వాళ్ళు అయిపోయారు, తల్లి కూతుళ్ళు. వాళ్ళిద్దరి ఆస్తి కూడా వాళ్ళు చేజిక్కించుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు శ్రవణ్ వాళ్ళు. ఇవాళ శ్రవణ్కి శిక్ష పడింది కాబట్టి కొంతవరకు వీళ్ళు సేఫ్ అవ్వచ్చు, కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళు సేఫ్గా ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఎటు నుంచి ఏ విధంగా చేస్తారో, దాడి చేస్తారా అయితే ఏం చేస్తారనే భయభ్రాంతులతోనే వాళ్ళు బతికారు. నిన్న ఈ తీర్పు వచ్చిన తర్వాతే, ఎందుకంటే ఆ అమ్మాయి కూడా ఈ తీర్పు కోసం ఎదురు చూస్తుంది. వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఖచ్చితంగా జైలు పడాలనే అమ్మాయి ఎదురు చూస్తుంది. ఎందుకు అంటే దీని గురించి ఆ అమ్మాయి రంగనాథ్ గారికి ఎంక్వైరీ చేయడం జరిగింది, ఎస్పీని. ఆ తర్వాత రంగనాథ్ గారు ఆయన ఎస్పీగా మారిన తర్వాత వచ్చినటువంటి ఎస్పీని వెళ్ళి కలవడం జరిగింది. ఈ కోర్టుకు సంబంధించిన ప్రతి ప్రాసెస్లోనూ ఆ అమ్మాయి వెళ్ళి కలుస్తూనే ఉంది. అసలు వద్దు అనుకున్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళని కలవాల్సిన అవసరం లేదు కదా. ఈ అమ్మాయి కొంచెం ఈ కొంచెం ఎదురు తిరిగితే వాళ్ళ బాబాయికి లైఫ్ కాకుండా ఏదో 7 ఏళ్ళలో 4 ఏళ్ళలో బడి అయిపోయేది కదా. కానీ అలా అనుకోలేదు ఆ అమ్మాయి. ఖచ్చితంగా రంగనాథ్ గారే చెప్పారు ఈ విషయం. ఏమని, ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి ఏ మోటోతో ఉందో అదే మోటోతో ఉంది, వాళ్ళకి శిక్ష పడాల్సిందే అనే మోటోతోనే ఉంది అని. ఇకపోతే పెళ్ళి అంటే అమ్మాయి వయసు ఏమంత పెద్దది కాదు, ఇంకా ముందు భవిష్యత్తు చాలా ఉంది. ఇంకొకటి, ఆ అమ్మాయికి రక్షణ ముఖ్యం. రక్షణ కావాలి అంటే ఒక అండ కావాలి. ఈ అండ కోసం ఆ అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకున్నా తప్పులేదు. అయితే పిల్లవాడి పరిస్థితి ఏంటి, వచ్చినాడు చూస్తాడా అంటే ఈ రోజుల్లో మగవాళ్ళు కూడా చాలా బ్రాడ్ మైండెడ్గా ఉన్నారండి. ఒకప్పుడు మగవాళ్ళు అంత బ్రాడ్ మైండెడ్గా ఉండేవాళ్ళు కాదు, కానీ పెళ్ళైన ఆడవాళ్ళని చేసుకుని పిల్లల్ని సొంత బిడ్డల్లాగా చూసిండేటువంటి విశాల మనసుతో ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా విశాల హృదయంతో ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా పిల్లాడిని కూడా సొంతగానే ఆదరిస్తారు. ఆ అమ్మాయి చేసుకున్నా కూడా తప్పు లేదు. అయితే ప్రస్తుతానికైతే ఆ అమ్మాయికి పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదు. మేబీ వచ్చే కాలంలో ఒక 2 ఏళ్లలోనో 3 ఏళ్లలోనో లేదా 1 సంవత్సరం తర్వాత ఆ అమ్మాయి చేసుకున్నా కూడా అది తప్పు కాదు. ప్రశ్నించే హక్కు కానివ్వండి, వేలెత్తి చూపించే అధికారం కానివ్వండి ఎవ్వరికీ లేదు. ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం.